హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ దోశలు వేసానండి. పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేసారు కదండి, కొంచెం తొందరగానే లెగిసి పిల్లలకి టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు దోశలు వేస్తానండి, ఎప్పుడు అయితే నేను దోశలు వేయను, అప్పుడప్పుడు వేస్తాను. డైలీ అయితే ఎక్కువ నేను ఇడ్లీయే పెడుతుంటాను. దానికి చట్నీ అండి, పుట్నాల పప్పుతో చట్నీ చేశాను. పుట్నాల పప్పు, టమాటో. దోశ అయితే వేసేసానండి. మా అమ్మాయి అప్పటికే రెడీ అయిపోయింది. మా అమ్మాయికి అయితే ఫస్ట్ దోశ వేసాను. అది పూరీని ఇలా ఇలా అన్నట్టు అంటుందన్నమాట, వేలుతో గుచ్చుతుంది. తర్వాత అయితే నేను అంబలకైతే వాటర్ పెట్టుకున్నానండి. డైలీ మాకు అంబలైతే గ్యారెంటీగా చేస్తుంటానండి ఇంట్లోని. అంబలండి ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలి. అవి మరిగిన తర్వాత నేను ఈ మరిగేలోగా నేను పిండి అయితే కలుపుకొని ఉంచుకుంటానండి. అది మరుగుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి, సాల్ట్ వేసి కొంచెం అప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం అది కలుపుతూ ఉండాలండి, పిండి పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. అది లేదంటే సిమ్లో పెట్టకపోతే అలా పొంగినప్పుడు మొత్తం అంతా కలిపినప్పుడు బయటకు వచ్చేస్తుందండి. అలా సిమ్లో పెట్టి మనం పిండి అయితే స్లోగా కలుపుకోవాలి, లేదంటే ఉండల కింద ఉండిపోతుందండి. తర్వాత అయితే నేను ఒకసేపు అది ఉడకనిచ్చి తర్వాత దించే ముందు ఏంటంటే కొద్దిగా చల్లారిన తర్వాత నేను అందులో అయితే పెరుగు కలుపుకున్నానండి. కొద్దిగా మజ్జిగలా చేసుకుని దాన్ని అందులో అయితే కలుపుకున్నాను. అంబల్లో మజ్జిగలాగా పెరుగు మజ్జిగలా చేసుకుని కలుపుకుంటే చలవండి, చాలా బాగుంటుంది. డైలీ అయితే అంబలి బాదం పప్పు అయితే మా పిల్లలకి మేము మొత్తం నలుగురం తాగుతామండి. ఎగ్ కూడా ఉంటుందండి, కాకపోతే సాటర్డే అని నేనైతే ఎగ్గు ఉడకపెట్టలేదండి. అంబలిని బాదం పప్పు అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకి. తర్వాత అయితే నేను మాది బాల్కనీలో పుదీనా మొక్క వేసుకున్నానండి. చిన్న మొక్క వేస్తే అది బాగా వచ్చింది. అది ఈరోజు ఎలాగైనా కట్ చేద్దాం అని చెప్పి నేనైతే కట్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి, పెద్ద ఆకులతో వచ్చింది. నేను ఎన్నిసార్లు పుదీనా వేసినా ఇంత అలా అయితే ఎప్పుడూ రాలేదు. ఈసారి పెద్ద ఆకులతో వచ్చింది, చాలా బాగా ఎదిగిందండి. ఇంకెందుకని కట్ చేశాను. కట్ చేస్తే బాగా ఎదుగుతుందండి, ఇంకా బాగా వస్తుంది. అదిగోండి అలా అయితే చాలా బాగా వచ్చింది. అదైతే కట్ చేసుకొని మొత్తం ఆకులన్నీ తీసేసి పచ్చడికి అయితే కొంచెం ప్రిపేర్ చేసుకుందాం కదా అని నేనైతే ఒలిచిపెట్టి ఉంచుకున్నానండి. అవి కాడలు అన్నది పడేయకుండా నేను ఆ కాడలన్నీ మళ్ళీ 2 బకెట్లు ఖాళీగా ఉన్నాయండి. ఆ బకెట్లో అయితే నేను నాటుకుందాం కదా అని చెప్పి అలా కాళ్ళు అయితే నేను వేరుపాటుగా పెట్టుకున్నానండి. అలా అయితే అగోండి కాళ్ళు తీసేసాను. ఆకైతే అంత వచ్చిందండి. స్మెల్ అయితే చాలా బాగుందండి పుదీనా. అలా అయితే ఇగోండి బకెట్లో నేను ఆ పుదీనా కాళ్ళు అయితే నాటుకున్నాను 2 బకెట్లోనండి. అలా నాటిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇగోండి తర్వాత హెడేక్గా ఉందని కొంచెం కాఫీ అయితే కలుపుకున్నానండి నేను. అప్పటికి పిల్లలకి టిఫిన్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి పాలు ఇచ్చేసి కొంచెం పాలు ఉంటే నేను కాఫీ పెట్టుకున్నానండి. డైలీ నాకు కాఫీ కానీ లేదా టీ తాగకపోతే హెడేక్ బాగా వచ్చేస్తుందండి. నేను డైలీ అయితే కాఫీ కానీ టీ కానీ కంపల్సరీ తాగుతాను. తర్వాత ఈవినింగ్కి అయితే పిల్లలు పులిహోర అది కావాలన్నారని పులిహోరకి అయితే ప్రిపేర్ చేశానండి. వారంలో 2 రోజులు అయితే మటుకు కంపల్సరీగా ఏదో ఒక టైంలో మాకు పులిహోర అయితే గ్యారంటీగా ఉంటుందండి ఇంట్లో. లెమన్ రైస్ ఏనండి, లెమన్ రైస్ అంత వేడేం చేయదు కదా, అందుకని ఎక్కువ నేను లెమన్ రైస్ ఎక్కువ చేస్తుంటాను. చింతపండు పులిహోర తక్కువండి చేయడం. తర్వాత బీట్రూట్ ఫ్రై చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.